Subscribe to Color Frames. భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. తొలి టెస్ట్ మ్యాచ్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా జట్టులో 2 వికెట్ కీపర్లకు అవకాశం దక్కింది. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరిలో ఎవరికి తొలి టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11లో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అయితే చూస్తే పంత్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారిగా భారత్ తరపున టెస్ట్ ఆడబోతున్నాడు. టెస్టుల్లో టీమిండియా తరపున పంత్ ఎన్నో చారిత్రాత్మక ఇన్నింగ్స్లో ఆడాడు. ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 89 పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. వేగంగా పరుగులు సాధించే సత్తా కూడా పంత్కు ఉంది. రిషబ్ పంత్ 2018లో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 33 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2271 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 సెంచరీలు మరియు 11 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా పంత్ ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో మొత్తం 119 క్యాచ్లు అందుకున్నాడు. 14 సార్లు స్టంప్ అవుట్లు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో పంత్కు అవకాశం దక్కడం ఖాయం. ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ధ్రువ్ జురేల్ భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో 4 టెస్ట్ మ్యాచ్ల్లో జురేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 39 మరియు 90 పరుగుల ఇన్నింగ్స్లు ఆడి టీమిండియాను గెలిపించడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. టీమిండియా తరపున ధ్రువ్ 3 టెస్ట్ మ్యాచ్ల్లో 190 పరుగులు చేశాడు. ఇందుకుగాను ప్లేయింగ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇది కాకుండా ధ్రువ్ జురేల్ ఇప్పటి వరకు ఉండి 5 క్యాచ్లు పట్టాడు. 2 స్టంపింగ్లు కూడా చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.